ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సంతోషం చెప్దామా? హల్లెలూయా. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. చాలు. తర్వాత అదే 3వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతుందండి. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదుముట్టు వరకు ఇశ్రాయేలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇజ్రాయేల్ ప్రజల గురించి మన అందరికీ తెలుసు. వాళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు ఆ ప్రార్థన విని ఒక నాయకుడిని ఏర్పరిచి వారిని విడిపించి ఆయన నాయకత్వంలో, ఆయన కాపుదల్లో వారిని నడిపిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోషే నాయకత్వం, దేవుని యొక్క కాపుదల, లోకంలో నడిపించడానికి ఒక నాయకుడు, ఆ నాయకుడికి ఆలోచన చెప్తూ వారికి తోడుగా ఉండే దేవుడు. ఇది వారి యొక్క ప్రయాణం. ప్రత్యక్ష గుడారం వారి మధ్యలో ఏర్పరచబడింది. ఆ షకీనా మేఘం వారి మధ్యలో ఉన్నంతకాలం ఉండడం, పైకి లేవగానే ప్రయాణం సాగించడం అనేది వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. వారి ప్రయాణంలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. వాటినన్నిటినీ దాటుకుంటూ వచ్చారు. ఎర్ర సముద్రాన్ని దాటారు. ఆ విధంగానే అరణ్యంలో ఆకలి వేసినప్పుడు దేవుడు మన్నంతో తృప్తిపరిచాడు. దాహం వేసినప్పుడు బండ నుండి నీటిని పంపించాడు. మధ్యలో మన్నా బోరు కొట్టింది, మాకు మాంసం కావాలన్నా కానీ దేవుడు ఇచ్చాడు. దేవుని కాపుదల్లో సరైన నడిపింపులు వెళ్తూ ఉంటే దేవుడు అన్నిటిని కూడా సమకూరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారు వాళ్ళ వస్త్రాలు పాతగిలిపోయాయా? చెప్పులు కూడా అరిగిపోలే. చూడండి, ఆయన కాపుదల ఉంటే అలా ఉంటుంది. ఆయన సన్నిధి తోడుగా ఉంటే అంత క్షేమం ఉంటుంది. మరి వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు కదా. సంవత్సరానికి 2-3 జతలైనా, నేనైతే 2 జతలు ఈజీగా మారుస్తాను. నా కాలుకు ఎట్లా కంఫర్ట్, అది అరిగిపోగానే అవి తీసేసి మళ్ళీ మార్చు. వాళ్ళు 40 ఏళ్ళు ఒకటే చెప్పులు, 40 ఏళ్ళు ఒకటే జత బట్టలు. చూడండి ఎంత అద్భుతం. వారి జీవితాల్లో ప్రత్యక్షంగా వారి ఒంటి మీద దేవుడు చేసిన కార్యం కనిపిస్తూ ఉంది. వాళ్ళ బ్రతుకులో ఆ కార్యం అనుభవిస్తూనే ఉన్నారు. ఇంకా చివరి అంకానికి వచ్చారు, చివరి ఘట్టానికి వచ్చారు. ఆ యొక్క మోరియా పర్వతం మీద మోషే మృతి పొందాడు, చెప్పాడు. ఆ బాధ్యతను యెహోషువకు అప్పచెప్పాడు. ఇంకా వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశం కనుచూపు మేర ఉంది. కానీ మధ్యలో ఒక నది అడ్డంగా ఉంది. ఈ నది దాటితే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? యోర్దాన్, పాలు కనానులోకి వెళ్తారు నది దాటితే. ఇప్పుడు ఆ నది వాళ్ళు వచ్చేటప్పటికి యోర్దాను గట్ల మీద పొంగి పొరలి ప్రవహిస్తుందండి, అంత ఉధృతంగా. ఈ సీజన్లో వర్షాలు పడ్డప్పుడు మీరు గోదావరి కానీ కృష్ణా కానీ వెళ్తే ఎంత ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటాయో, అంత ఉధృతంగా, అంత స్పీడ్గా, అంత వేగంగా, అలాంటి పరిస్థితుల్లో వచ్చారు. ఇప్పుడు చూడండి, వారేమో వారిని నడిపించి విడిపించిన నాయకుడు లేడు. మోషే చనిపోయాడు. ఇప్పుడు కొత్త నాయకుడు వచ్చాడు. ఈ కొత్త నాయకుడు కూడా వాళ్ళు దేవుడు ఏర్పరచుకున్నాడు, మోషే ఆదేశించాడు.
దేవుడు నిర్ణయించుకున్నాడు, మోషే నియమించాడు అని వాళ్ళకు అర్థమైంది, వాళ్ళకు తెలుసు. కానీ వాళ్ళ గొప్పతనం ఏంటి అంటే, ఇంకా ఇదివరకు లాంటి జనమంతా నశించిపోయారు కాబట్టి, సనిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, ఎదురు తిరిగేవాళ్ళు, వాళ్ళందరూ, ఆ తరం వాళ్ళందరూ కూడా నశించేంత వరకు తిప్పాడని బైబిల్లో రాయబడింది. వాళ్ళు ఇప్పుడు ఒక క్రొత్త తరం వచ్చింది. ఈ క్రొత్త తరం మాత్రం నాయకుడి మాటకు లోబడే తరం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అంతకుముందేమో నువ్వొక్కడైనా పరిశుద్ధుడవు, దేవుడు నీతోనైనా మాట్లాడాడు, మేమందరం పరిశుద్ధులమే, నువ్వు హెచ్చించుకుంటున్నావు, నువ్వు ఒక్కడే గొప్పవాడు అన్నట్లుగా మాట్లాడే ఒక తరం నశించిపోయి, వాళ్ళందరూ నశించే వరకు దేవుడు ఎడారులు తిప్పాడు అని రాయబడి ఉంది. ఇప్పుడు ఒక క్రొత్త తరం వచ్చింది. ఇప్పుడు వారికి ఒక కొత్త నాయకుడు వచ్చాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. క్రొత్త తరము, క్రొత్త నాయకుడు. అంటే ఈ నాయకుడు కొత్తవాడు కాదు, నాయకత్వం కొత్తది. ఈ నాయకుడు అప్పటి వరకు మోషే పరిచారకుడు. మోషే పరిచారకుడు అంటే ఆయన అవసరతలన్నీ తీర్చే ఒక వ్యక్తి. ఆయన అన్నీ కూడా, పరిచారం అంటే ఏంటి, అతను ఇప్పుడు చాలామంది సేవకుల దగ్గర పరిచారకులు, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సేవకుని యొక్క వ్యక్తిగత అవసరాలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు. అలా యెహోషువ మోషే పరిచారు. దైవజనుడైన యెహోషువ అనే దానికంటే ఎక్కువసార్లు మోషే పరిచారకుడైన యెహోషువ అని రాయబడింది. ఇప్పుడు క్యాడర్ మారినంది కాబట్టి నేను నాయకుడిని అని అనుకోవడానికి కూడా ఆయన ఎప్పుడు కూడా గర్వపడలా. నేను మోషే పరిచారకుడుగానే పిలువబడడానికి ఇష్టపడ్డాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మనకేమవుతుందంటే, మనకు అప్పచెప్పిన తర్వాత ఇప్పుడు నేను, నాది, నా అయాం, అదైతే జరిగిపోయింది, గతమైతే గతం, ఇప్పుడు నాది అన్నట్టుగా అనలేడు. ఏదైనా సరే మోషే తనకు ఆజ్ఞాపించినదంతా కూడా చేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మోషే తనకు ఆజ్ఞాపించినది ఆయన లేకపోయినా దేవుడు ద్వారా ఆ ఆజ్ఞలు పొందాడు. దాన్ని అనుసరించాలన్న ఆలోచనతో ఆ మాటకు లోబడి అవన్నీ కూడా జరిగిస్తూ వచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ ఈ 6వ అధ్యాయంలోనే, ఈ 4వ అధ్యాయంలో 10వ వచనం చూడండి, ఏమంటాడు? మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు అని రాయబడింది. తర్వాత ఇంకా ద్వితీయోపదేశ కాండం కావచ్చు, ఇంకో చోట, చాలా చోట్ల కావచ్చు, మోషే తనకు చెప్పినదంతా అని చెప్పబడింది. మోషే యెహోషువకు చెప్పిందంతా ఆయన చేశాడు. మోషే చెప్పిందంతా చేశాడు, దేవుడు చెప్పిందంతా చేశాడు. ఇక్కడ నా మాటలు నా వైపు చూడాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మోషే చెప్పిందంతా చేశాడు, దేవుడు చెప్పిందంతా కూడా చేశాడు. ఇప్పుడు ఆయన చనిపోయిన తర్వాత నువ్వు వాడిని తీసుకెళ్ళు అని ఒక మాట చెప్తూ, నేను కొన్ని మాటలు చదువుతాను. నేను వాక్యం చదివినప్పుడు మాత్రం మీరు బైబిల్ చూడండి, తర్వాత నా మాటలు నా వైపు చూస్తూ శ్రద్ధగా వినండి. 1వ అధ్యాయం 2వ వచనం చదివితే, అక్కడ పై వచనం కూడా, మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను. దేవుడు సెలవిచ్చాడు ఏమనంటే, నా సేవకుడైన మోషే మృతి పొందాను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలులకు ఇచ్చిన దేశంకు వెళ్ళుడి అని చెప్తున్నా. వెళ్ళుడి అంటే ఇక్కడ వారిని తీసుకెళ్ళుడి అన్నట్లు కాదు, కానీ మీరు అందరూ కూడా వెళ్ళాలి అనేది, వెళ్ళడం అనేది అందరికీ, నది దాటడం అనేది అందరి బాధ్యత. నది దాటడం అనేది అందరి బాధ్యత, ఒక్కరిదే కాదు, అందరూ కూడా కలిసి దాటాలి అంటూ కింద 5వ వచనంలో, నీవు బ్రతుకు దినములన్నంటే ఏ మనుషుడిని ఎదుట నిలవలేక ఉండును, నేను మోషేకు తోడైనట్లు నీకు తోడుగా ఉంటాను అంటూ ఈ 6వ వచనంలో ఒక బాధ్యతను ఆయన మీద అప్పచెప్తున్నాడు. ఏమని అంటున్నాడంటే, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? నువ్వు తీసుకెళ్ళాలి, వారికి స్వాధీనపరచాలి. అంటే నాయకుడి యొక్క బాధ్యత ఏంటంటే,
దేవుడు ఎవరికి దేవుడు అప్పచెప్పాడో, ఏ స్వాస్థ్యమైతే వాళ్ళు పొందాలని దేవుడు నిర్ణయించాడో అది పొందడానికి నాయకుడు ప్రయాసపడాలి. ఒకవేళ మీ మనసులో దేవుని పరిచర్యలో, దేవుని సన్నిధిలో, దేవుని విషయమై దేవుడు నాకు ఇలాంటి ప్రేరేపణ, ఇలాంటి తలంపు, ఇలాంటి ఆలోచన, ఇది చేయమని దేవుడు నాకు ప్రేరేపిస్తున్నాడు అని మీరు ఏదైనా దేవుడు మీతో మాట్లాడితే దాన్ని ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా కనిపెట్టాలి, దానికి సంబంధించిన ఏ విధంగా స్వాధీనపరచుకోవాలనే వాటి గురించి నేను చెప్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక సహోదరి నాకు మెసేజ్ చేసింది. తను ఆత్మల భారం కలిగి ఆత్మలు రక్షిస్తున్నట్టుగా ఒక కలగన్నది. నేను అన్నాను, నువ్వు చిన్నప్పటి నుంచి అలాంటి ఆలోచనతో పరిచర్య చేసావు కదమ్మా, సరే దేవుని చిత్తమైతే, దేవుని ఉద్దేశం అయితే నువ్వు ఆ పరిచర్య చేయడానికి కావాల్సిన మార్గాన్ని దేవుడు నీకు రివీల్ అంటే ద్వారం తెరుస్తాడు. ఒకేసారి అక్కడికి నడిపించకపోయినా ఒక సంఘములో ఒక పరిచర్య చేయడానికి, ఆత్మల భారం కలిగి వారి గురించి ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తాడు. దేవుని చిత్తం అయితే యోసేపుకు 2 సార్లు కల వచ్చినట్టుగా, దర్శనం ఇచ్చినట్టుగా దేవుడు ఆ పని నీకు అప్పచెప్పిన పని అయితే రెండోసారి కూడా దేవుడు నీకు హెచ్చరిస్తాడు, మార్గాన్ని తెరుస్తాడని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్వాధీనపరచుకోవాలి. దేవుడు మనకు ఏ స్థితినిచ్చాడో దాన్ని స్వాధీనపరచుకోవాలి. ఈ సొసైటీలో, ఈ సంఘములో, ఈ లోకములో ఒక విశ్వాసిగా నువ్వు ఏమి స్వాధీనపరచుకొని నీ దేవుణ్ణి కనపరచాలో దాన్ని స్వాధీనపరచుకునే విధంగా నాయకుడు అనిపించాలి. అది నాయకుడి మీద ఉన్న బాధ్యత. మీరు కాదు, అన్నీ నేనే స్వాధీనం చేసుకొని అంత ఘనత నాకు, అన్ని మేలు నాకు, అంత పేరు నాకు కాదు. మనమందరం కూడా ఆయన స్వాస్థ్యంలో పాలు పంపులు పొందేటట్టుగా దేవుడు మనం ఏర్పరచుకుని విడిపించి నడిపిస్తున్నప్పుడు రూబేనులకు ఒక స్వాస్థ్యము, గాదీలకు ఒక స్వాస్థ్యము, షిమ్యోనీలకు ఒక స్వాస్థ్యము, యూదాకు ఒక స్వాస్థ్యము, లేవీలకు ఒక స్వాస్థ్యం, ఇట్లా రకరకాలైన స్వాస్థ్యాలను ఏర్పరిచాడో ఆ స్వాస్థాన్ని ఇప్పుడు ఈయనేం చేయాలి, స్వాధీనము చేసుకునేటట్టుగా సహాయపడాలి. అదే నాయకుడి లక్షణం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ముందుండి నడిపించాలి, ముందుండి పోరాడాలి, ముందుండి బలపరచాలి, ముందుండి వారికి దేవుడు నిర్దేశించిన వారికి నడిపిస్తున్న ఆ మార్గంలో నడిపించి దాన్ని స్వాధీనపరచుకొని, ఇదిగో దేవునికి మహాకృపను బట్టి ఈ నాయకత్వంలో మేము దీన్ని స్వాధీనపరచుకున్నామని వాళ్ళు ఒక సాక్షిగా ఆ లోకంలో ఆ చోట ఉండేటట్టుగా చేయగలిగి ఉండడమే నాయకుడి యొక్క లక్షణం. అందుకని అంటున్నాడు, నువ్వు వాళ్ళని తీసుకెళ్ళాలి. వారికి ఏం చేయాలి, నువ్వు వారికి స్వాధీనము చేసేది. వారికి ఏం చేయాలి, వారికి నేను ఏర్పరిచిన స్వాస్థ్యాన్ని నువ్వు స్వాధీనపరుస్తావు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈయన వెళ్ళి ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడితే ఇజ్రాయెల్ ప్రజలు చూడండి, ఇప్పుడు ఆయన మాట్లాడతారు 12వ వచనంలోనేమో ఆ రూబీను గాదీలు మనుష్య వాళ్ళు మాకు యోర్దానికి ఇటువైక మాకు ప్లేస్ కావాలి, ఇక్కడ అంతా పచ్చకుంది అంటే అని అంటాడు. ముందు పోరాడి అందరి స్వాస్థ్యం పొందుకున్న తర్వాత తిరిగి వచ్చిన తర్వాత మీరు ఉండండి అన్నప్పుడు ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మేము చూడండి 16వ వచనం, మొదటి అధ్యాయం 16వ వచనం ఏమంటే, అందుకు వారు నీవు మాకు ఆజ్ఞాపించినదంతయు మేము చేసేదము, నీవు మమ్ము ఎక్కడికి పంపుతావో అక్కడికి పోదుము, మోషే చెప్పిన ప్రతి మాట మేము వినినట్లు నీ మాట విందుము. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఇశ్రాయేలీయులకు సమర్పణ. దేవుడు మోషేకు ఒక బాధ్యతనిచ్చాడు, యెహోషువకు ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యత గురించి ఇశ్రాయేల్ ప్రజలతో డిస్కస్ చేసినప్పుడు, ఇంకా ఆయన చనిపోయాడు కదండి, మీరు ఎట్లా నడిపిస్తారో మాకు తెలియదు కదా, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు కదా, మీరు ఆఫ్టర్ ఆల్ ఒక పరిచారకుడే, ఏం తెలుసు, మీరు గొప్ప కార్యాలు చేసినట్టు మాకేం తెలియదు కదా, మాకు శక్తి ఉంది. అంతకుముందే వాళ్ళు సొంత ప్రయత్నాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళల్లో మేము వెళ్ళగలుగుతాంలే అని అనలే. తమ స్వశక్తి మీద ఆధారపడలే, సొంత ఆలోచనల మీద ఆధారపడలే. కానీ
అంటున్నారు, మేము మోషేకు లోబడినట్లుగా నీకు కూడా లోబడతాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వారికి ప్రజలు లోబడి నమ్మకంగా వారు చెప్పినట్లు విని దేవుని చిత్తానుసారంగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేమ, హల్లెలూయా. ఏంటంటే దేవుడు ఏర్పరచుకున్న వారికి లోబడాలి, దేవుడు నియమించిన వారికి లోబడాలి. ఇప్పుడు యెహోషువను దేవుడు నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అని మోషే ప్రకటించాడు. ఇప్పుడు యెహోషువ మాట్లాడినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా నువ్వేం చెప్తావో చెప్పు, అది మేము చేస్తాం. నువ్వు ఎక్కడికి వెళ్ళమంటావో చెప్పు, మేము వెళ్తాం. ఎందుకంటే మోషే మాట విన్నట్టు మేము కూడా నీ మాట వింటాం అని ఒక లోబడి ఆయన మాటకు గౌరవించి ఆయన చిత్తానికి చెయ్యాలి, ఆయన ఇష్టానికి చెయ్యాలనే ఒక సమర్పణలోకి ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజలు వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘాన్ని నడిపించాలి అంటే సంఘ ప్రజలు కాపరికి లోబడాలి, కాపరికి అప్పచెప్పుకోవాలి. అయ్యా నీ నడిపింపులో మీరు ఎలా నడిపిస్తే అలా నడుస్తాం, మీరు దేవుడు మీకు ఏ తలంపు ఇస్తే ఆ తలంపును బట్టి మేము దాన్ని గౌరవించి దాన్ని చేస్తాం అనే సమర్పణలోకి వస్తే సేవకుడికి ధైర్యం ఉంటుంది. అలా కాకుండా నీ ఇష్టమే నీ ఇష్టం, మా ఇష్టం మా ఇష్టం, లేదా మేము చెప్పినట్టు జరగాలి అనేది అక్కడ ఉంటే ఆ సంఘం విడిపోతుంది, ఆ ప్రయాణం కుంటుపడుతుంది, మొత్తం టోటల్గా నాశనం అవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇప్పుడు మొట్టమొదట వీరు నాయకుడికి లోబడే తత్వం కలిగిన వాళ్ళు. సో లోబడితే సరిపోతుందా? కాదు, ఆయన మాట వినాలి. వాళ్ళు ఆయన మాట ఎట్లా విన్నారు అంటే ఇప్పుడు మన మూడో అధ్యాయంలోకి వస్తే ఒక మాట చూద్దాం. మూడో అధ్యాయంలో కొన్ని మాటలు త్వరగా చెప్తాను. ఒకటి, వీళ్ళు యోర్దానుకు వచ్చి దాని దాటకమును అక్కడ నిలబడ్డారు. ఇప్పుడు ఆ నిలబడ్డ తర్వాత రెండో వచనంలో జనులకు ఈలాగున ఆజ్ఞాపించిరి. ఏం చేశారు వాళ్ళు అంటే, మీరు మీ దేవుడిని యెహోవా నిబంధ మందసమును యాజకులైన లేవీలు మోసుకొని పోవటం చూచినప్పుడు మీరున్న స్థలము నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్ళవలను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా లోబడడం అంటే మందసం, సంఘము, దాన్ని మోస్తున్న నాయకుడికి వాళ్ళు ఎప్పుడైతే మోస్తున్నారో మీరు చూస్తున్నారో దాని వెంట మీరు వెళ్ళాలి. సంఘము వెంట, దేవునికి నిబంధన మందసం వెంట వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట వాళ్ళు దేనికి లోబడమని చెప్తున్నారు? దాటడానికి. యోర్దాను దాటాలంటే, పరిస్థితిని అధిగమించాలంటే మీరు ఏమంటున్నాడంటే మందసం వెంబడి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సొంత ప్రయత్నాలుగా వాళ్ళలో ఈత వచ్చిన వాళ్ళు ఉండొచ్చు, గజ ఈతగాళ్ళు ఉండవచ్చు, పడవలు చేసుకోవాలని క్యాపబిలిటీ వాళ్ళకు ఉండవచ్చు. వాళ్ళు సొంత ప్రయత్నాలు వాళ్ళు చేయకుండా మందసాన్ని వెంబడించే వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మన జీవితంలో ఒక అద్భుతం జరగాలి కోరుకుంటున్నారు కదా, ఆశపడుతున్నారు కదా. మరి ఎట్లా జరుగుతుందయ్యా అద్భుతం అంటే, ఒకటి, మిమ్మల్ని మీరు సేవకునికి అప్పచెప్పుకోవాలి. రెండు, ఆయన మాటకు లోబడి దేవునికి మందసాన్ని, దేవునికి సంఘాన్ని వెంబడించాలి. సంఘాన్ని వెంబడించే విషయంలో ఎవరంతట వాళ్ళు తెలిసినట్లుగా కుదిరినట్టుగా కాకుండా ఎలా వెంబడించాలో కూడా ఆయన చెప్తాడు. చూడండి, మీరు 5వ వచనం చూడండి. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? సంఘముతో ఎట్లా వెంబడించాలి, సంఘముల్లో ఎలా బ్రతకాలి, ఎలా నచ్చితే అలా కాదు, ఎట్లా పరిశుద్ధత కలిగి పరిశుద్ధపరుచుకొని వెంబడించాలి. అప్పుడే దేవుని వెంబడించే వారిగా మనం మార్చబడతాం. అప్పుడే ఆ పరిశుద్ధుల గుంపులో మనం చేర్చబడితే వారితో కలిసి మనం ప్రయాణం చేస్తుంటే ఒక శక్తిని మనం పొందుకుంటాం. మనము ఒక కేక వేసినా సరే ప్రాకారాలు కూడా కూలుతాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలడ్, హల్లెలూయా. ఏంటంట? ఒకటి అంటే యెహోషువకు యాజకుడికి అప్పచెప్పుకున్నారు, ఆయన ఆజ్ఞకు లోబడ్డారు. ఎలా లోబడ్డారు అంటే వాళ్ళు తమ్మును తాము పరిశుద్ధపరచుకోండి అన్నప్పుడు పరిశుద్ధపరచుకున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఒక వ్యక్తికి 2 కుమారులు ఉంటే పెద్ద కుమారుడికి చెప్తాడు, ఈ పని చెయ్యి అంటే సరే నేను వెళ్తాలే అని చెప్పి వెళ్ళాడు.
రెండోవాడు నేను వెళ్ళను అని తర్వాత వెళ్తాడు. ఇప్పుడు ఎవరు దేవుని మాట విన్నవాడు అని అడిగినప్పుడు నేను వెళ్ళలని చెప్పి వెళ్ళి ఆ పని చేసిన వాడే. అంటే ఇప్పుడు మనం చెప్పినంత మాత్రాన చేసినట్లు అవుతుందా? కాదు. మనం కూడా విన్నంత మాత్రాన, సరే అన్నంత మాత్రాన కాదు, అది చేస్తేనే లోబడినట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు అర్థమవుతున్నాయా? మన జీవితంలో కొన్ని కార్యాలు జరగాలంటే, దేవునికి అద్భుతాలు జరగాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ అంటున్నాడు, మీ మధ్య దేవుడు గొప్ప అద్భుత కార్యాన్ని చేయబోతున్నాడనే మాట ఎప్పుడొచ్చింది అంటే, ఇప్పుడు వాళ్ళు తాము అంటే సరే యెహోషువకు సమర్పించుకున్నప్పుడా, లోబడ్డప్పుడా, కాదు. ఆయన మాట విన్నప్పుడు కాదు. ఆయన మాట విని తమ్మును తాము పరిశుద్ధపరుచుకున్నప్పుడు దేవుడు అంటాడు, మీ మధ్య గొప్ప అద్భుత కార్యాన్ని చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దేవుడు మన జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయాలంటే ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశీలించుకోవాలి. ఒకవేళ పరిశుద్ధత లేకపోతే దేవుడు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. మనం పరిశుద్ధుల గుంపులో ఉండినా మన పరిశుద్ధత కోల్పోతే ఏమవుతుంది? దేవుడు వదిలిపెట్టేస్తాడు. 7వ అధ్యాయంలో అదే జరుగుతుంది కదా. హాయి మీదకి వెళ్ళినప్పుడు వారు అపజయం పాలైతే యెహోషువ ఏడుస్తా అంటాడు, ఎందుకు ఏడుస్తావు నువ్వు? పాపం చేసిన వాళ్ళు నీ మధ్యలో ఉన్నారు, ముందు వారిని తొలగించండి, అప్పుడు నేను మీతో కూడా వస్తాను అంటాడు. చూడండి, అండ్ దేవుని దగ్గర ఒక క్లారిటీ ఉందండి, మన దగ్గర ఆ క్లారిటీ లేదు. మనమే సర్లే అనుకుంటాం. దేవుడు అట్లా అనుకోడు, అట్లా ఒప్పుకోడు కూడా. కాబట్టి దేవుడు ఒకవేళ నీ ఇంట్లో, నీ కుటుంబంలో, నీ జీవితంలో గొప్ప కార్యం జరగాలని కోరుకుంటున్నావా? నువ్వేం చేయాలంటే మొట్టమొదటిగా సంఘములో దేవుడు ఏం ఆజ్ఞాపిస్తున్నాడో, సేవకుడి ద్వారా ఏమి తెలియజేస్తున్నాడో దానికి లోబడాలి. అలా సేవకుని యొక్క నడిపింపుకు నిన్ను సమర్పించుకోవాలి, అప్పచెప్పుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు అలా లోబడి అప్పచెప్పుకొని వారిని అనుసరిస్తున్నారు వారి జీవితాల్లో గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే మనల్ని మనం పరిశుద్ధపరుచుకుంటే కానీ దేవుడు మనతో కూడా ఉండడు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధపరుచుకున్నారో, ఇప్పుడు చూడండి ఏం జరిగిందంటే, దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తానంటూ 10వ వచనం నుంచి చదువుతాను. చూడండి, వార్త ఇట్లా నేను ఏమంటున్నాడంటే, సర్వలోక నాథుని నిబంధన మందసం మీకు ముందుగా యోర్దాను దాటబోచున్నది గనుక జీవంగల దేవుడు మీ మధ్య ఉన్నాడనియు, ఆయన నిశ్చయంగా మీ ఎదుట నుండి కనానీయులను, హిత్తీయులను, హెవీయులను, పెరిజ్జీయులను, గెర్షీయులను, అమోరీయులను, యెబూషీయులను వెళ్ళగొట్టనని దీని వలన మీరు తెలుసుకుందరు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. చెప్దాం ప్రైలాడ్. హల్లెలూయా. దేవుని సంఘము, దేవుని మందస్సు మనతో ఉంటే మనం ఎవరితో ఉన్నామో సర్వలోకము కూడా తెలుసుకుంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎలాంటి వారమో సర్వలోకముకి అర్థమైపోతుంది. మన ద్వారా దేవుడు సర్వలోకానికి తెలియజేయబడాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఈ ప్రజలతో అంటున్నాడు, మీ ద్వారా మీరు చేసిన క్రియను బట్టి మీరు ఎలాంటి వారో సర్వలోకం నన్ను తెలుసుకుంటుంది. ఎప్పుడు అంటే మీరు సర్వలోక నాథుని యొక్క దేవుని మందసాన్ని వెంబడిస్తున్నప్పుడు, మందసం మొదట యోర్దాను దాటిన తర్వాత, మీరు దాన్ని అనుసరిస్తూ దాటిన తర్వాత దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. కాబట్టి దాన్ని బట్టి మీరు తెలుసుకుంటారు, సర్వలోకం కూడా నన్ను తెలుసుకుంటుందని చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో మన జీవితంలో దేవుడు మన పక్షాన ఉన్నాడు అంటే దేవుడు మన జీవితంలో ఏదో గొప్ప కార్యము చేయాలి. అప్పుడు మాత్రమే మనం అందరికీ తెలియజేయబడతాం. మన సాక్ష్యం అందరికీ ఏం చేస్తుంది? ప్రభావితం చేయబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఇప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నాడు. మన ద్వారా దేవుడు నామం గణపరచబడాలనుకుంటున్నాడు. మనం చేయాల్సిందేంటి అంటే ఒకటే, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా మన సేవకుని, మందసం మోస్తున్న యాజకుని వెంబడించడమే. అంతకుమించి ఏం లేదు. మీరు ఏదేదో ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నువ్వు నమ్మకంగా సంఘ క్రమాన్ని అనుసరిస్తే చాలు, బోధన అనుసరించి ఆజ్ఞాపించినది చేస్తే చాలు, దేవుడు నీ జీవితం కార్యాలు జరిగిస్తాడు. ఇంకా నువ్వు ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. దేవుడు చాలా స్పష్టంగా చెప్తాడు, నేను మీ మధ్య గొప్ప కార్యము చేయబోతున్నాను, కాబట్టి రేపటికి మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. మీరు పరిశుద్ధపరచుకొని మందసాన్ని వెంబడిస్తే మీ జీవితంలో ఉన్న చెడుగును, మీ జీవితంలో ఉన్న అంటే కుళ్ళు, కుచితం, అసూయ, ద్వేషం అనే శరీర కార్యాలు తీసేసుకొని పరిశుద్ధంగా దేవుని సంఘాన్ని, దైవ సేవకుని మీరు అనుసరించగలిగితే మీ ద్వారా దేవుడు గొప్ప కార్యము జరిగించి
ఆయన మీ ద్వారా సర్వలోకానికి తెలియజేయబడతాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా తెలియజేయబడతాడు అంటే దానికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. ఏంటంటే 13వ వచనంలో, సర్వలోక నాథుడికి యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల అరికాల్లో యోర్దాను నీళ్ళను ముట్టగానే, ఏంటంటే మొదట ఎవరు దిగాలి? యాజకుడు దిగాలి. ఏదైనా సరే, ఏ విషయంలో అయినా సరే మొదట నడిపించి యాజకుడు. సో ఇది యాజకుడు ఏం చేయాలి అనేది విశ్వాసులకు చెప్పే విషయం కాదు, అది సేవకులకు చెప్పే మాట. యాజకులు సంఘాన్ని ఏ విధంగా నడిపించాలి, వాళ్ళ మీద మోపబడిన బాధ్యత ఏంటి, వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి, ఈ పరిస్థితుల్లో ఏ విధంగా ధైర్యంగా ముందుకు సాగాలి అనే మాటలన్నీ కూడా దైవ సేవకుడికి సంబంధించిన మాటలు. అవి దాని గురించి నేనేం చెప్పను, ఎందుకంటే మనం సంఘం ఆ సేవకుని అనుసరించే వారిగా ఉన్నాం కాబట్టి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది సేవకుల కూడిక కాదు కదా. సేవకుడిగా మనం ఏ విధంగా మన ప్రజలను వాళ్ళు ధైర్యపరచాలి, నిబ్బరపరచాలి, ఏ విధంగా శుద్ధీకరించాలి, ఏ విధంగా వాళ్ళని అనుసరించే విధంగా చేయాలి, ఏ విధంగా మందసాన్ని అనుసరించాలి, ఏ విధంగా ఉంచాలి అనేది మనం ఎక్కడ నేర్చుకుంటామంటే, ఎవరు నేర్చుకోవాలంటే సేవకులు నేర్చుకోవాలి. అది మనకు అవసరం లేదు. కాకపోతే ఈ సేవకుడు ధైర్యంగా ప్రజల కంటే ముందుగా వారు నడిపించడానికి భయపెడుతున్న పరిస్థితిలోకి ఉధృతంగా ప్రవేశిస్తున్నటువంటి యోర్దాను నదిలో మొట్టమొదట కాలు పెట్టవలసింది ఎవరు అంటే సేవకుడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు అడుగు పెట్టాలి. ఏ విషయంలో నేనున్నాను, ధైర్యంగా ఉండండి, చూద్దాం అని ధైర్యం చెప్పగలగాలి. దేవుని సన్నిధిలో దానికి పరిష్కారం ఒక చూపగలగాలి. నేను అదే ఆశపడుతున్నాను. ఏ విషయంలో అయినా సరే వారికి ముందుండి నడవాలి, ముందుండి నడిపించాలి, అద్దరికి చేర్చాలి. ఈ లోకం నుండి దేవుడు వారికి ఏర్పరిచిన పరలోకంలో అనేక నివాసాలు దేవుడు సిద్ధపరిచాడు కదా. ఆ సిద్ధపరిచిన నివాసం వాళ్ళు స్వాధీనపరుచుకునే విధంగా ఇక్కడ సిద్ధపరిచి ఆ మందసాన్ని వెంబడిస్తూ మరణం అనే యోర్దానును దాటే, యోర్దాన్ అంటే మరణం, మనం మరణించిన తర్వాత, యోర్దాన్ని దాటిన తర్వాత కానాను పొందుకున్నట్లుగా మనం మరణించిన తర్వాత యేసు ప్రభు మన కోసం సిద్ధపరిచినటువంటి అనేక నివాసాల్లో దేవుడు మనకి ఏ నివాసాన్ని ఏర్పరిచాడో ఆ నివాసంలోకి మనం వెళ్ళాలి. అది మనము మెంటల్గాను ఫిజికల్గాను అర్థం చేసుకొని ముందుకు సాగాలి. ఈ లోకంలో ఉన్న దానికోసం కాదు, ఈ లోకంలో అవి కావాలి. ఎట్ ద సేమ్ టైం దేవుడు మన కోసం సిద్ధపరిచిన వాటి కోసం కూడా మనం ప్రయాసపడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేరణ, హల్లెలూయా. సో మొదట ఎవరు కాలు పెట్టాలి? యాజకుడు. ధైర్యం చేసి అడుగు పెడితే భయపడకుండా, బాధపడకుండా, కృంగిపోకుండా ఏ విధంగా అయినా నా ప్రజలు దాటాలి, ఏ విధంగా అయినా సరే వారికి ఒక మార్గం ఏర్పరచాలి. ముందు మరణం ఉంది, ముందు సమస్య ఉంది, ముందు బాధ ఉంది, ముందు దుఃఖం ఉంది, ముందు కన్నీళ్ళు ఉన్నాయి, వాటన్నిటిలో ముందు నేనుండాలి అనే ఆలోచనతో, నా మీద నా దేవునికి మందస్సు ఉందనే భయంతో, భారంతో ఆయన నడిపిస్తాడని నమ్మకంతో సేవకుడు ఏం చేయాలి? ముందు అడుగు పెట్టాలి. దేవుడు ముందడుగు వేస్తే మార్గం లేని చోట మార్గాన్ని సృష్టిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు పేతురు ధైర్యంతో ఒక అడుగు వేయగానే అడుగు పడిపోయాడా, నీళ్ళలో మునిగిపోయాడా, అడుగు నిలబడ్డాడా? అడుగు వేస్తే నిలబడతాం, అవునా కదా? చాలామంది అడుగు వేయడం కష్టం, అడుగు పెట్టాలంటే కష్టం. అడుగు వేయకుండానే ఆలోచిస్తుంటారు, అమ్మో నేను మునిగిపోతానే, అమ్మో నేను ఏదైనా జరుగుతుందా. నువ్వు అడుగు పెడితే కదా అది నువ్వు నడవడానికి దేవుడు మార్గం సిద్ధపరిచాడో లేదో తెలిసేది. కాబట్టి అడుగు పెట్టాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేరణ, హల్లెలూయా. చూడండి ఏం జరిగిందంటే 13వ వచనంలో, సర్వలోకనాథుడుకు యెహోవా నిబంధన మందసం మోయు యాజకుల అరకాళ్ళు యోర్దాను నీళ్ళు ముట్టగానే యోర్దాను నీళ్ళు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి, ఏమవుతుంది? ముందు ఆపబడి ఏకరాశిగా నిలుచును. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేనైతే ప్రార్థన చేసుకున్నాను, అయ్యా నేను ఎవరి కుటుంబంలో అడుగు పెడతానో, ఎవరి కుటుంబంలో గురించి ప్రార్థన చేస్తానో వారి సమస్యలు ఆగిపోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ జీవితంలో కష్టాలు తొలగిపోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నిలిచిపోవాలి. వాళ్ళకు అవి ఆ సమస్యలే ఏమివ్వాలి? ఒక మార్గాన్ని చూపాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సో ఇది వాక్యానుసారమా కాదా చెప్పండి. ఇప్పుడు నేను కోరుకున్న ఆలోచన అంటే నేను గొప్పగా గణపరచడానికి, అబ్బా అనిపించుకోవడానిక కాదు, దేవుని గణపరచడానికి.
దేవుడు కార్యాలు చేసిన దాన్ని బట్టి ఘనత ఈ లోకంలో వస్తుంది. పలానా దైవ సేవకుడు వస్తుంది, దాన్ని బట్టి కృంగిపోకుండా, దాన్ని బట్టి గర్వపడకుండా, అది దేవుని కార్యం, ఇది దేవుని కృప. అందుకని యెహోషువతో కూడా అంటాడు, ఇదిగో రేపు నిన్ను వారి కన్నుల ఎదుట గొప్ప చేయ మొదలు పెడతాను. అంటే సేవకుని గణపరిచేది దేవుడు అండి. దేవుని సేవకుని గణపరిచిన ద్వారా దేవుడు గణపరచబడి విశ్వాసుల నమ్మకం కలిగి ఆ సేవకుని గణపరచబడిన సేవకుని వీళ్ళు వెంబడిస్తారు, లేకపోతే వెంబడించరు కదా. ఈ మధ్య నేను కోరుకుంటుంది అదే, నిజంగా ఒక ప్రత్యేకమైన సంఘంగా మార్చబడాలి, ప్రత్యేకమైన దేవుని కార్యాలు మన మందిరంలో జరగాలి, అనేక జీవితాల విడుదల కావాలి. దానికి నేనేం చేయాలంటే దేవుని సన్నిధిలో కూర్చొని ఆ శక్తిని పొందుకోవాలి, దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలి, భారం కలిగి ఆ బాధ్యత కలిగి దేవుని సన్నిధిలో ఏడ్చి వారి విషయంలో ఏది దేవుడు అనుగ్రహిస్తాడో, ఏది చూపిస్తాడో వాళ్ళకి చెప్పి వాళ్ళ బ్రతుకులను సమస్యలు, ఇబ్బందులు, కష్టాలన్నీ తొలగే విధంగా దేవుని సన్నిధిలో నిలబడాలి. ఆయన మందసం ఎత్తుకొని బ్రతకాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నేను ఒట్టిగా నడిస్తే కాదు, ఏముండాలి నా మీద? మందసం ఉండాలి. అంటే ఎవరు? దేవుడు ఉండాలి నాలో. దేవుని భయం కలిగి, ఆ బాధ్యతను కలిగి, దేవుణ్ణి నేను నా భుజాల మీద మోయగలిగితే ఆయన నాతో ఉంటాడు. కాబట్టి ఏం చేస్తాడు? అది యోర్దాను మీద అడుగుపెట్టిన పొర్లి పారే నీళ్ళైనా అకేమైపోయి మొదట ఆగిపోతాయి, ఎక్కడో ఆగిపోయి ఏమవుతాయి? అక్కడే ఏకరాశిగా నిలబడిపోతాయి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఆగిపోతాయి. అప్పుడు మాత్రమే ఆరిన నేలన ఎవరు? ఈ మందసాన్ని వెంబడిస్తున్న వాళ్ళు నడవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మందసాన్ని నడిచే వాళ్ళు నీళ్ళలో నడవకూడదు. దేని మీద నడవాలి? ఆరిన నేల. అంటే భయపెట్టిన సమస్యల గుండా అది ఎక్కడో ఆగిపోవాలి, దాని గుండా నడవాలి. కాబట్టి మీరు ఏమని ప్రార్థన చేస్తారు? అయ్యా మా సేవకుని యెహోషువలాగా, యాజకులలాగా నీ మందసం మోస్తుండగా, నీ భారం కలిగి ఉండగా, ఇదిగో ఆ రోజు యాజకులు మందసం ఎత్తుకుని నడుస్తున్నప్పుడు చేసిన గొప్ప కార్యాలు మా యాజకుని ద్వారా జరిగించండి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్ అనొచ్చుగా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అది కూడా నేను అడుక్కొని అనిపించుకోవాలా? అయ్యా జరగాలయ్యా అని అనొచ్చు కదా. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైల హల్లెలూయా. చూడండి, అది ఒక క్రమం. మనము యాజకుని అనుసరించాలి. యాజకుడు అడుగు పెట్టగానే దేవుడు కార్యం చేస్తాడు. ఆ కార్యము చేసిన దాని గుండా మనం వెళ్ళి మనమేం చేయాలో తెలుసా? నడిచిపోయడం కాదు. వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడ ఒక రాయి తీసుకొని ఆ గెట్టుకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇప్పుడు అక్కడ జరిగిన ఆ విషయం ఏంటంటే, అక్కడ ఒక మాట చదువుదాం. చూడండి ఏం జరిగింది. 15వ వచనంలో, అప్పుడు ఆ మందసం మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసం మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే పైనుండి పారు నీళ్లు బహుదూరముగా సారే తాను యొద్దనున్న ఆదాముపురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రము అరాబా సముద్రమునకు పారునవి బొత్తిగా ఆపబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమస్యలు ఎక్కడెక్కడ నిలిచిపోవును గాక, తర్వాత అవన్నీ ఎక్కడెక్కడ ఆగిపోవును గాక, వారు ముట్టకుండా ప్రతిది కూడా దూరమవును గాక. సో మందసం ఎత్తుకొని నడుస్తున్న యాజకుడు నీట మునగానే, వాళ్ళ పాదము నీట మునగగానే, అంటే ఏంటి? ఆ అంచులోకి రాగాదు, కాస్త ముందుకు నడవగానే ఏం జరుగుతుంది? గొప్ప కార్యము దేవుడు చేస్తాడో. ఇప్పుడు గట్టున ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మధ్యన ఆరిన నేల నుంచి దాటిపోతారు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఆపబడిన తర్వాత ఏం జరిగింది? 17వ వచనం, జనులు ఎరుకు ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసం మోయి యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా భారమైన ఆలోచన కదా. ఏం చేయాలి? యాజకులు మధ్యలో నిలబడితే దాటేంత వరకు కూడా వాళ్ళు ఆ మందసం మోయాలి. వాళ్ళు ఇంకా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఇంకా ఇంతసేపు మోయలేము, ఇంకెంతసేపు దాడతారని కాదు, లాస్ట్ వ్యక్తి వచ్చేంత వరకు కూడా దాన్ని మోయాలి. వాళ్ళు ఆ మధ్యలో నిలబడాలి. నిలబడితేనే ఏం ఆపబడుతుంది. చూడండి ఎంత భారం ఉంటుంది ఒక సేవకుడికి, ఎంత వేదన ఉంటుంది.
ఎంత కష్టం ఉంటుంది, తేలిగ్గా కాదు కదా. మీరు ఒక వాటర్ బాటిల్ 5 నిమిషాలు పట్టుకుంటేనే చేతులు గుంజుతాయి. అలాంటిది దాదాపు 30 లక్షల మంది యోర్దాను దాటేంత వరకు కూడా ఆ భారాన్ని మోస్తూ వాళ్ళ కోసం సహిస్తూ నిలబడగాలి. అది బాధ్యత, అది భారం, సేవకునికి భారం, బాధ్యత. అది నిలబడాలి వాళ్ళ కోసం. ఎక్కడ నిలబడాలి? మధ్యలో నిలబడాలి. వాళ్ళు దాటిపోయేంత వరకు మధ్యలో నిలబడాలి. మనం దాటిపోకూడదు, మళ్ళీ ఏమన్నా నీళ్ళు వస్తే భయపడకూడదు. అక్కడే నిలబడిన తర్వాత వాళ్ళు నిలబడిన ప్రదేశం నుంచి ఒక్కొక్కరు 12 గోత్రం నుంచి ఒక్కొక్కరు ఒక రాయిని తీసుకెళ్ళి బయట గట్టు మీద, ఇదిగో దేవుడు మా జీవితంలో చేసిన గొప్ప కార్యమని ఆ రాతి నిలబెట్టి దేవుని నా మహిమార్థమే దాన్ని కనపరచాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు వీళ్ళు కనపరచగలుగుతారు అంటే యాజకుని అనుసరించి, యాజకునికి లోబడి, మందసమును వెంబడించి, అంటే సంఘమును వెంబడించినప్పుడు అప్పుడే వారి జీవితంలో యోర్దాను విడిపోయి ఆరిన నేలగా మార్చబడి వీళ్ళు దాటిపోతారు. సేవకుడు ఎక్కడైతే నిలబడ్డాడో నిలబడ్డ ప్రదేశంలో ఒక రాయి తీసుకొని వెళ్ళి గట్టు మీద, ఇదిగో ఆ రోజు వాళ్ళు నిలబడిన దాన్ని బట్టి, ఆ వ్యక్తి నా కోసం నిలబడిన దాన్ని బట్టి దేవుడు నా జీవితం గొప్ప కార్యము చేశాడు, గొప్ప క్రియ చేశాడని జ్ఞాపకార్థంగా నిలబెట్టి దాన్ని మన బిడ్డలకు, బిడ్డ తరానికి మనం చెప్పుకునే విధంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదంతా 4వ అధ్యాయంలో ఉంది. ఈ 4వ అధ్యాయంలో ఉన్న దాన్ని నేనేం చేశానంటే ఇన్ఫోగ్రాఫిక్ చేసి నిన్ననో మొన్ననో మన చర్చ్ గ్రూప్లో అది జ్ఞాపకపు రాళ్ళు అనే ఒక టైటిల్ ఇచ్చి దానికి పెట్టాం. చూడండి, జ్ఞాపకపు రాళ్ళు అంటే మన జీవితాల్లో దేవుడు చేసిన ఒక జ్ఞాపకం రాయి ఉండాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అది మన కుటుంబంలో నిలబెట్టుకున్న మన బిడ్డలు ఏంటమ్మా ఇది అంటే, దేవుడు ఆ రోజు నా జీవితం చేసిన గొప్ప కార్యం, నేను సేవకుని అనుసరించిన దాన్ని బట్టి దేవుడు చేసిన గొప్ప మేలు. కాబట్టి మీరు అలా అనుసరించాలని చెప్పడానికి మన జీవితంలో కొన్ని కార్యాలు ఉండాలి. మన బిడ్డలు మనం అనుసరించాలంటే, మన బిడ్డలు మనల్ని వెంబడించాలంటే మనం ఏం చేయాలంటే దేవుని అనుసరించి గొప్ప కార్యాలు దేవుని వాళ్ళని పొందుకుంటే మన బిడ్డలు ఆ కార్యాన్ని చూసి మనల్ని అనుసరిస్తారు. లేకపోతే నీకే దేవుడు ఏం చేయలేదు, నీకే ఏమి జరగలేదు, నాకేం చేస్తాడంటావు, నాకు ఏం జరుగుతుందంటాను అని బిడ్డలు మనల్ని ప్రశ్నించకుండా మనము ఏం చేయాలంటే యాజకుని వెంబడించి, సేవకుని వెంబడించి మనం ఏం చేయాలి? సేవకుడు నిలబడిన చోటున ఒక రాతిని తీసుకొని గట్టును నిలబడి మన గట్టు మీద నిలబెట్టి దాన్ని జ్ఞాపకార్థమైన రాయిగా చూపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అదొక్కటి చెప్పుకొని, అదొక్కటి మాట్లాడుకొని మనం ప్రార్థన చేసుకుందాం. 4వ వచనం కానీ చదివితే, ఇక మీదట మీ కుమారులు ఈ రాళ్ళెందుకని అడుగునప్పుడు మీరేం చెప్పాలి? మీరు యెహోవా మందసమును ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. ఏం చెప్పాలి? దేవుని మందసం ఎదుట, దేవుని సంఘము ఎదుట, నేను దేవుని సంఘాన్ని అనుసరిస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీళ్లను ఏకరాశిగా ఆపాడు గనుక తర్వాత ఆపబడెను. అది యోర్దాను దాటుచుండగా యోర్దాను నీళ్ళు ఆపబడెను గనుక ఆ రాళ్ళు చిరకాలం వరకు ఇశ్రాయేలు జ్ఞాపకార్థంగా ఉండునని వారితో చెప్పవలను. అది మీకు ఆనవాళ్ళై ఉండవలను, అందుకే దీన్ని చేయవలనని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి అంటే మన జీవితం ఒక కార్యమైన బిడ్డలకు చెప్పగలిగిన కార్యాన్ని మన జీవితంలో చూపించాలి. అర్థమవుతుంది నా మాటలు? ఏమ్మా, మీ బిడ్డలు, మీ పిల్లలు మిమ్మల్ని వెంబడించాలంటే నీ బిడ్డలకు నువ్వు ధైర్యంగా, ఇదిగో దేవుడు నా జీవితంలో నేను ఇలా ప్రార్థన చేశాను, దేవుడు ఇలా చేశాడు, నువ్వు కూడా ఇలా చేస్తే దేవుడు నీకు ఇలా దీవిస్తాడని చెప్పగలిగిన ఒక జ్ఞాపకార్థం రాయి, ఒక క్రియ మన జీవితంలో ఉండాలి. అప్పుడు మాత్రమే మన బిడ్డలు మనం వెంబడిస్తారు, అప్పుడు మాత్రమే మన బిడ్డలు మనం నమ్ముతారు. సో ఆ బిడ్డలు మనం నమ్మునట్లుగా మన జీవితంలో దేవుడు చేసే కార్యం మనకు ఉండాలి. మీరు ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా నా బిడ్డలు బలపడినట్లుగా, నా బిడ్డలు మిమ్మల్ని వెంబడించినట్లుగా, నా బిడ్డలు ఆ మందసాన్ని వెంబడించినట్లుగా, సంఘాన్ని వెంబడించినట్లుగా నేను వారికి చూపదగినట్టు ఒక రాయి నా కోసం ఉంచండి ప్రభా, ఒక కార్యం నా కోసం చేయండి ప్రభా, ఒక కార్యం నా బిడ్డలకి ఇది అసాధ్యం అనిపించింది, అమ్మ ఇలా జరిగిందా, నిజంగా ఇంత గొప్ప కార్యం జరిగిందా అని బిడ్డలు ఆశ్చర్యపోయి మనల్ని దేవుని వెంబడించే కార్యం నా జీవితంలో ఒకటి జరిగించండి అని మీరు ప్రార్థన చేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విడుదల ఈరోజు దేనికోసం ప్రార్థన చేయాలంటే మీ బిడ్డల కోసం దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగించి వాళ్ళు మిమ్మల్ని వెంబడించే విధంగా మీ జీవితంలో చెప్పుకోదగినట్లుగా ఒక కార్యం, ఇదిగో ఆ రోజు అడిగి పొందుకున్న వ్యక్తిని. ఇప్పుడు హన్న సమూయేలుతో చెప్పదా, అయ్యా
నేను నీ సన్నిధులు, దేవుని సన్నిధులు అడిగి ఏడ్చి పొందుకున్న వ్యక్తివయ్యా నువ్వు. కాబట్టి నేను దేవుని సాక్షాత్కారంగా నిలబెట్టాను. ఇలా నువ్వు బ్రతకాలి, ఆ రోజు నీ గురించి ప్రార్థన చేస్తే నేను ఇచ్చాడు అని సాక్షాత్కారంగా నిలబెట్టలేదా? మోషే తల్లి ఆ విధంగా పెంచలేదా? కారణం ఏంటి? వాళ్ళ జీవితం గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి ఈరోజు మన మధ్యలో ఒక అద్భుతం జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? మన బిడ్డలు, మన కుటుంబం మనం నమ్మునట్లుగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఇంతకాలం భక్తి చేసావు కదా, ఇంతకాలం దేవుని నమ్మావు కదా, ఇంతకాలం దేవుని అనుసరిస్తున్నావు కదా, ఏం చేశాడు? ఇదిగో నా దేవుడు ఇది చేశాడు, ఇదిగో నా దేవుని తోడు, నా దేవుడు నాకు తోడుగా ఉండి ఈ కార్యం చేశాడు. నువ్వు చెప్పదగిన ఒక జ్ఞాపకార్థమైన ఒక రాయి నువ్వు సంపాదించుకున్నట్లుగా నువ్వు ఈరోజు ప్రార్థన చేయాలి. 12 అయింది, 12:30 అయింది, నిద్ర వస్తుంది, ఆకలిస్తుంది, రేపు డ్యూటీ ఉంది, ఇవన్నీ సెకండరీ. ముందు ఒక జ్ఞాపకార్థం రాయి నువ్వు పొందుకునేది ఒక కార్యం నీ జీవితంలో జరగాలి. నువ్వు అడుగు దేవుని సన్నిధిలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అడుగుదామా? ఏమ్మా? ఎందుకు? నీ బిడ్డల కోసం, నీ కుటుంబం ఒక మార్పు కోసం. ఇదిగో ఆ రోజు కన్నీరు కార్చగానే దేవుడి కార్యం చేశాడు. మీరు అంటే మా పెద్ద అబ్బాయికి చెప్తాం, మా క్రేజ్కి ఏమని చెప్తామంటే, నాన్న దేవుడు నీకు అన్నీ సమకూరుస్తాయి. వాడిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు మా దగ్గర ₹1 లేదు. అయితే నేను సిఎల్ఆర్లో మానేసిన తర్వాత నాకు రావాల్సిన ₹50,000 నేను అడిగితే ఆయన ఇచ్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత కరోనాలో ఎల్ఐసి కట్టకుండా బాండ్లు ల్యాబ్స్ అయిపోయాయి అంతకుముందు నుంచి. అవి దాన్ని సబ్మిట్ చేస్తే 70,000 వచ్చాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. 70, ఒక 50, దాదాపుగా 1,20,000. ఒక నమ్మకం వచ్చిందా లేదా చెప్తా. వాడికి అన్నీ కూడా నీకు దేవుడు సమకూరుస్తున్నాడు. ఎగ్జామ్స్ విషయంలో కావచ్చు, కొన్నిసార్లు రిపీటెడ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఇవన్నీ దేవుడు నీ కోసం సమకూరుస్తున్నాను నాన్న. దేవుడు నీ కోసం చేసే కార్యాలు ఇవి. నువ్వు దేవుని నమ్ము, నువ్వు ప్రార్థన చేసుకో, మనుషుల వైపు చూడమాకు, మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థన చేసుకొని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటావు. ఉన్నాడు కదా, అడగండి, నిజమేనా మీ పేరెంట్స్ ఇలా చెప్తారా అని అడగండి. తర్వాత నేను లేనప్పుడు చెప్తాడు. బిడ్డలు నా విధంగా వాళ్ళు దేవుని కార్యాలు, దేవుని క్రియలు గుర్తెరుగునట్లుగా వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడో వాళ్ళకు నేర్పాలి. లేకపోతే మన కష్టము, మన బాధ పిల్లలకు అర్థం కాకపోతే నిర్లక్ష్యంగా బతుకుతారండి. చాలామంది అంటారు ఫ్రెండ్లీ పేరెంట్స్, వాళ్ళు అడిగిందల్లా ఇస్తారు, వాళ్ళకు నొప్పి తెలియకుండా పెంచుతారు, మంచిదే. కానీ నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత వేదన పడుతున్నావు, ఎంత దుఃఖపడుతున్నావు, ఎంత కష్టపడుతున్నావు. మేము చెప్తాం, మీ అమ్మ నీ కోసమే ఉద్యోగం చేస్తుంది. ఆ 4 ఏళ్ళు చేస్తుంది కూడా చేయలేము అంటే ఏంటి? ప్రాణం పెడుతుంది. నువ్వు కష్టపడి చదువుకుంటే బాగుపడుతుంది. చెప్పుకోవాలి మన బిడ్డలకు దేవుడు చేసే కార్యాలు, దేవుడు చేసే జ్ఞాపకాలను బిడ్డలకు వివరించాలి. లేకపోతే నిర్లక్ష్యంగా బతుకుతారు, వాళ్ళకి అర్థం కాదు. మా అమ్మ మా నాన్న సంపాదిస్తున్నారులే, అడిగిందల్లా ఇస్తున్నారులే. నువ్వు వాళ్ళకు అది ఇవ్వడానికి ఎంత ప్రయాసపడుతున్నావు, ఎంత నలగొట్టుకుంటున్నావు, అది నీ బిడ్డలు అర్థం చేసుకోవాలి. ఇంత ప్రయాసపడుతున్నారు నా తల్లిదండ్రులు, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒక విధంగా నేను కష్టపడాలి కదా అని మన కష్టాన్ని చూసి మనతో కూడా ఆ కష్టంలో పాలు పొందే విధంగా వాళ్ళకి నేర్పాలి. అలానే దేవుని కార్యాలు, దేవుని క్రియలు కూడా మన జీవితం ఎలా చేస్తున్నాడో వాళ్ళకి తెలియచేయాలి. ఒకనొక రోజు వాళ్ళ కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఏమని ప్రార్థన చేస్తారంటే, అయ్యా ఇదో మా అమ్మ మా నాన్న విషయంలో వాళ్ళ బాధలో ఉన్నప్పుడు, వాళ్ళ దుఃఖంలో ఉన్నప్పుడు ఇలా చేసావంట కదా, ఇదిగో నాకు ఈ కష్టం వచ్చింది కదా అని వాళ్ళంతటి వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం నేర్చుకుంటారు. ఎప్పుడు మనమే చేయడం కాదు, వాళ్ళల్లో అంటే ఆ ఫీలింగ్ వచ్చేటట్టుగా మనం వాళ్ళకు చెప్పాలి. అందుకనే మన జీవితంలో కొన్ని రాళ్ళను మనం పోగేసుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ? కిడ్నీలో కాదు. చాలామంది నాకు 20 ఏళ్ళ క్రితం వచ్చాయి, కానీ ఎట్లా మాయమైపోయో నాకు తెలియదు, అట్లా మాయమైపోయాయి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. క్రేజీ పుట్టక ముద్దే, కానీ అవన్నీ పోయినాయి దేవునికి మహాకృపను బట్టి. నేను అంటున్నాను, బిడ్డలకు చూపగలిగిన రాయి అంటే ఏంటి? ఒక కార్యం. నేను అనేది అర్థమైందా? నా మాట, నా బాధ అర్థమైందా? నీ బిడ్డలకి ఇది నా దేవుడు చేశాడని చెప్పగలిగిన కార్యం. నా మాట అర్థమైందా? మీరు ఎందుకు ఈరోజు కన్నీరు కార్చాలి, ఎందుకు నువ్వు దుఃఖపడాలి, ఎందుకు నువ్వు కష్టపడాలంటే నీ బిడ్డలను ధైర్యపరచగలిగిన ఈ విశ్వాసాన్ని నీ బిడ్డలకు చూపగలిగినట్లుగా నీ దేవుని దగ్గర ఒక కార్యాన్ని నువ్వు పొందుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఇదిగో నా దేవుడు చేశాడు,
దేవుడు ఈ విధంగా నీకు సిద్ధపరుస్తాడు, నువ్వు ధైర్యంగా ఉండు అని బిడ్డలు మనం ప్రోత్సహించుకుంటూ బలపరుచుకుంటూ దేవునిలో ఎదిగేటట్టుగా దేవుని కార్యాలు వాళ్ళకి అర్థమయ్యేట్టుగా చెప్తే వాళ్ళ కష్టం వచ్చినప్పుడు, వాళ్ళ బాధ కలిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగా ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలాగా ధైర్యంగా ఉండగలుగుతారు. కాబట్టి ఈరోజు నీ బిడ్డలకు చెప్పగలిగిన ఒక కార్యం దేవుడు నీకు చేయనట్లుగా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దానికంటే ముందు సంఘాన్ని అనుసరించాలి. ఎలా అనుసరించాలి? పరిశుద్ధతో అనుసరించాలి. ఎలా అనుసరించాలి? దైవ సేవకునికి లోబడి అనుసరించాలి. ఇవి బిడ్డలకు కూడా మనమే పాస్టర్ గురించి ఇళ్ళల్లో ఒకరి దగ్గర ఒకరు ఎలాగంటే అలా మాట్లాడుతూ ఉంటాయి. బిడ్డలు ఏం నేర్చుకుంటే మనకు గౌరవం ఇస్తారా? ఇవ్వరు. ఇప్పుడు మా బ్లెస్సింగ్ ముందు ఏమైనా మాట్లాడా అనుకోండి, ఖచ్చితంగా వాడు అదే రిపీట్ చేస్తాడు వాళ్ళ ముందు. చేశాడు కూడా. ఒకసారి ఒక సేవకుడు వస్తే అని ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని నేనంటే వెంటనే వీడు వెటకారంగా ఆయన గురించి మాట్లాడాడు. చూడండి, నాకు చాలా బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. నేను ఆయన గురించి తప్పుగా మాట్లాడిన దాన్ని బట్టి నా బిడ్డ తప్పుగా అర్థం చేసుకుని వెంటనే ఆయన గురించి రాంగ్ కామెంట్, ఆయన డ్రెస్ గురించి రాంగ్ కామెంట్ చేశాడు కదా, ఇది తప్పు కదా అనిపించింది. ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం బిడ్డల దగ్గర మాట్లాడేటప్పుడు. సేవకుడి గురించే కాదు, ఇరుగు పొరుగు వారి గురించి కావచ్చు, మన రక్త సంబంధికుల గురించి కావచ్చు, మన బిడ్డల దగ్గర మనం మాట్లాడే దాన్ని బట్టి వాళ్ళ మీద ఒక ఒపీనియన్ ఏర్పడిపోతుంది కదా. వాళ్ళకి గౌరవం ఇవ్వాలా వద్దా, వాళ్ళకి మర్యాద ఇవ్వాలా వద్దా, వాళ్ళతో మాట్లాడాలా వద్దా, ఇవన్నీ కూడా ఏర్పడిపోతాయి. అది నేర్చుకుంటారు. అలానే దేవునిలో నీ భక్తి వాళ్ళు అర్థం ఉన్నట్లుగా నువ్వు ఏం చేయాలంటే, అయ్యా ఇదిగో ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలకు జ్ఞాపకార్థం రాయి నిలబెట్టావు, ఎందుకంటే నీ బిడ్డలకి ఇది చూపాలని చెప్పావు. నాకు ఇప్పటివరకు నేను నా బిడ్డలకు చెప్పుకోదగ్గ కార్యం, వాళ్ళకి చెప్పి నేను చూపదగిన కార్యం నాది ఏది లేదయ్యా, నాకు కార్యం జరిగించని నువ్వు ప్రార్థన చేస్తే ఎంత మంచిది. ఆ ధైర్యంతో ప్రార్థన చేస్తారంటారా? 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, ఆ రాయి నువ్వు పొందుకునేటట్టుగా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాయి నువ్వు తీసుకొని, దేవుడు నాకు ఇచ్చిన రాయి జ్ఞాపకార్థంగా, దేవుడు నాకు నా జీవితం పట్ల చేసిన క్రియ ఇదే అని చెప్పగలిగినట్లుగా మన బిడ్డలకు, సంఘానికి, సర్వలోకానికి చూపగలగాలి. అప్పుడు దేవుడు మన ద్వారా ఘనపరచబడతాడు. వాళ్ళు చూడండి, ఎన్ని కష్టాల్లో వాళ్ళు దేవుడు వరకు తోడుకున్నాడు, దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడు. నిన్నటి దాకా వాళ్ళ స్థితి ఉంది, ఈరోజు ఎంత ఉన్నతంగా దేవుడు వారిని హెచ్చించాడని దేవుడు మనం హెచ్చించబడిన దాన్ని బట్టి మన దేవుడు ఘనపరచబడతాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే మందసాన్ని వెంబడించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సంఘాన్ని ఎలా వెంబడించాలి? పరిశుద్ధతతో వెంబడించాలి. ఆయన ఆ మందసాన్ని మోస్తున్న యాజకునికి లోబడాలి. ఆయన మాటకు లోబడి పరిశుద్ధత కలిగి ఆ మార్గంలో మనం వెళ్తూ ఉంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేస్తాడు. కాబట్టి ఈరోజు మీరందరూ చేయవలసిన ప్రార్థన ఒకటే, ఏంటి? అయ్యా నేను చూపదగిన ఒక కార్యం నాకు చేయండి, నా బిడ్డలకు, నా కుటుంబానికి, నా వాళ్ళకు ఇదిగో నా దేవుడు ఇది చేశాడని చెప్పగలిగి నేను సాక్ష్యం చెప్పగల ఒక కార్యం నాకు చేయండి అని మీరు అడుగుతారో, గోజారుతారో, బతిలాడతారో, ఏడుస్తారో నాకు తెలియదు. మీరేం చేయాలి? మిమ్మల్ని చూసి ఆయన కార్యం జరిగించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తలలు వంచండి. తలలు వంచిన మనం ఈరోజు మందసాన్ని వెంబడిస్తుండగా ఆయన చేసే కార్యం నీ బిడ్డలకు చూపునట్లుగా ఒక కార్యం నీ జీవితంలో జరగాలి అని మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థించు. మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. తలలు వంచిన వాళ్ళు మీరు అన్యమనస్కంగానో అనాలోచితంగానో కాకుండా, అయ్యా నిజమే, నా బిడ్డలకు నేను చూపగలిగినట్లుగా, నా కుటుంబానికి నేను చెప్పగలిగినట్లుగా నాకు ఒక కార్యం నాకు చేయండి. నా కార్యం ఒకటి చేయండి ప్రభా, ఒక రాయినివ్వండి యేసయ్యా. నా బిడ్డల్లో ఒక మార్పు రావాలి, నా జీవితంలో నేను కనపరచదగినటువంటి ఒక క్రియ, నేను నిన్ను గణపరచదగినటువంటి కార్యము నా జీవితంలో జరిగించండి తండ్రి. నిన్ను వెంబడిస్తున్న నా జీవితంలో కార్యం, ఈ రాత్రి ఒక కార్యం జరిగించండి. ఈ రాత్రి ఒక అద్భుతం నా జీవితం చేయండి.
అద్భుతం ఈరోజు మీ మధ్య ఆయన అద్భుతం చేయబోతున్నాడు అనే మాటను అర్థం చేసుకొని మొదట మనల్ని మనం పరిశీలించుకొని ఎక్కడా మన జీవితంలో మన క్రియలు సరి చేసుకొని మనస్ఫూర్తిగా అయ్యా అద్భుతం చేయేసయ్యా నా జీవితంలో ఒక గొప్ప కార్యము జరిగించండి ప్రభు నా బ్రతుకులో. ఇదిగో నేను ఇప్పటి వరకు నేను ఇలా బ్రతికాను, నన్ను క్షమించండి, ఇవి నాలో ఉన్నటువంటి ఇవన్నీ తీసివేయండి, వదిలివేస్తున్నాను యేసయ్యా, ఇవన్నీ తీసివేయండి, అద్భుతము చేయండి నాయన, అద్భుతము చేయండి. అద్భుతాలు చేయడం మీకు లెక్క కాదు నాయన, అది మీకు చిటికలో చేసే ఆకాశంలో శూన్యంలో సృష్టిని చేసిన మహోన్నతమైన దేవా, నా బ్రతుకును రాత్రికి రాత్రి మార్చగలిగిన దేవుడు, రాత్రికి రాత్రి గొప్ప కార్యాన్ని చేయగలిగిన దేవుడవు, ఇప్పుడే నీ కార్యము జరిగించండి, నా జీవితంలో ఒక మార్పు కలిగించండి, నా శరీరంలో ఒక మార్పు కలిగించండి, నా కుటుంబంలో ఒక మార్పు కనిపించండి, నా బిడ్డల జీవితంలో ఒక మార్పు కలగచేయండి తండ్రి అని అడిగితే ఎంత మంచిది, అడిగితే ఎంత మంచిది. అందరము కూడా మనస్ఫూర్తిగా అడుగుదాం. మొట్టమొదట మనల్ని మనం పరిశీలించుకుందాం. యెహోవా మీ మధ్య అద్భుతము చేయబోచున్నాడు గనుక మిమ్మల్ని మీరు శుద్ధిపరచుకొనుడి. అది చేయాలి. మొదట మన హృదయంలో, మొదట మన బ్రతుకులో, మొదట మన జీవితంలో దేవునికి విరోధమైన ఏ కార్యాలు ఉన్నాయో వాటిని తొలగించుకొని మందసం అనే దేవుని సంఘాన్ని మోస్తున్న యాజకుణ్ణి లోబడాలి, వెంబడించాలి. కాబట్టి ఆ విధంగా అందరం కూడా మనస్ఫూర్తిగా నోరు తెరిచి ప్రార్థన చేద్దాం. అందరం కూడా నోరు తెరిచి ఒక అద్భుతం నా జీవితంలో జరిగించండి ప్రభువా, ప్రార్థన చేయాలి, నోరు తెరవాలి. దేవుడు ఒక అద్భుతం జరిగించాలి. ఎవరికి అద్భుతం చేస్తాడు అంటే మందసాన్ని వెంబడించడమే కాదు, లోబడమే కాదు, శుద్ధీకరించుకున్న వాళ్ళకి, పరిశుద్ధపరుచుకున్న వారికి దేవుడు కార్యం చేస్తాడు. సంగమా, అర్థం చేసుకో దేవుని వాక్యాన్ని. నీ బ్రతుకులో దేవునికి విరోధమైన కార్యాలు ఉన్నాయి కాబట్టే నువ్వు సంఘముతో ఉండినా జయం కలగలేదేమో, అపజయం వచ్చిందేమో, శాపగ్రస్తం మీద మీలో ఉంది కాబట్టి నేను మీతో ఉండనని యెహోషువతో చెప్పినట్టుగా శాపగ్రస్తమైనవి, దేవుడు కోనవి, దేవుడు కాదన్నవి, దేవుడు వద్దన్నవి, చేయొద్దన్నవి, అవన్నీ మన హృదయంలో ఉన్నదాన్ని బట్టి అపజయం పాలయ్యామేమో, ఓడిపోతున్నామేమో, శత్రువు మన మీద పై చేయి సాధిస్తున్నాడేమో. మనస్ఫూర్తిగా అవునయ్యా, శాపగ్రస్తమైంది నాలో ఉంది కాబట్టి ఇప్పటి వరకు నేను సరైన విజయం పొందలేకపోయానయ్యా, తొలగించుకుంటున్నాను, తీసివేసుకుంటున్నాను ప్రభువా, శుద్ధీకరించుకుంటున్నాను. నా మనసును శుద్ధి చేయి, నా హృదయంను శుద్ధి చేయి, నా మనస్సాక్షిని శుద్ధి చేయి ప్రభువా. నీకు ఆయాసకరమైన కార్యం ఏదైనా ఉంటే యేసయ్యా, ముందు దాన్ని కడిగిన తర్వాత నా ప్రార్థన అంగీకరించు. శాపగ్రస్తమైన వాటిని తొలగించుకుందాం, దేవుడు వద్దన్నవి మొదట తీసివేసుకుందాం. అప్పుడే అద్భుతం మా జీవితంలో జరుగుతుంది. నువ్వు అద్భుతం చెయ్యి అనేదానికంటే ముందు స్వనీతి, లేకుంటే నేను గొప్పగా ఉన్నాను, నేను మంచిగానే ఉన్నాను కదా, నేను ఏ తప్పు చేయట్లేదు కదా అని ఆలోచన వదిలిపెట్టి నువ్వు హృదయాన్ని పరిశీలించుకో, నువ్వు హృదయాంతరంగాలను చూసుకో. ఎక్కడ, ఎవరి విషయంలో, ఎవరితో ఏ విధంగా మనం పరిశీలించాం, ఏ విధంగా ప్రవర్తించాం, ఏ విధంగా మాట్లాడాం, ఎన్నిసార్లు అబద్ధాలు, ఎన్నిసార్లు బొంక్యాం, ఎన్నిసార్లు కపటాన్ని, ఎన్నిసార్లు స్వార్థాన్ని, ఎన్నిసార్లు ఈ లోక సంబంధమైన నటన మనం ప్రదర్శించాం. వాటన్నిటిని దేవుని సన్నిధిలో అవునయ్యా నన్ను క్షమించండి అయ్యా, నన్ను క్షమించండి ప్రభా, అయ్యా నన్ను క్షమించండి ప్రభా, అయ్యా నాలో ఉన్న రోత జీవితాన్ని, ఆ పాపపు తలంపులను, పాపపు ఆలోచనలు తొలగించండి యేసయ్యా. నా బ్రతుకులో ఒక అద్భుతం కావాలయ్యా, నా బ్రతుకును కడగండి నాయనా. అడగాలి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా. ఒక గొప్ప ఆశ్చర్యకార్యం దేవుడు జరిగించినట్లుగా, గొప్ప ఉన్నతమైన కార్యం దేవుడు చేయనట్లుగా ఈరోజు హృదయపూర్వకంగా ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించాలి. ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు గొప్ప మేలు చేయాలి. కార్యం చేయడానికి ఆయనకు సంవత్సరాలు అవసరం లేదు,
నిమిషంలో చేయగలిగిన దేవుడు, క్షణంలో చేయగలిగిన దేవుడు. కాబట్టి ఈరోజు నమ్మకంతో పరిశుద్ధపరచుకుందాం, హృదయపూర్వక శుద్ధీకరించుకుందాం. ఏసయ్యా, ఏసయ్యా నన్ను క్షమించండి, ఏసయ్యా నన్ను క్షమించండి, ఈ విషయంలో తప్పిపోయిన నన్ను క్షమించండి అయ్యా. ఇదిగో నీ శక్తి కావాలి, నీ కార్యము కావాలి, నీ క్రియ నా జీవితంలో జరగాలి, ఒక అద్భుతం నా బ్రతుకులో కావాలి నాయన, ఒక గొప్ప ఘనకార్యం నా జీవితంలో జరగాలి, మీరు చేయాలి ప్రభువా అని మనస్ఫూర్తిగా అడుగుదాం. చాలామంది నోరు తెరవట్లేదు, ప్రార్థన చేయట్లేదు. ప్రార్థన చేయాలి. దేవుడు జరిగించే అద్భుతం నోరారా దేవుని సంఘంలో, ప్రభువా యేసయ్య నీ సంఘాన్ని నేను అనుసరిస్తున్నాను కదా, సేవకుడికి లోబడి బ్రతుకుతున్నాను కదా అని అనుకుంటున్నాను. పరిశుద్ధపరచుకోవాలి ప్రియులారా. ఈరోజు ఈ రాత్రి గొప్ప గొప్ప అవకాశం దేవుని సన్నిధిలో అడగడానికి, దేవుని సన్నిధి పొందుకోవడానికి, దేవుని సన్నిధి కన్నీరు కార్చడానికి. యేసయ్యా నా జీవితంలో ఒక కార్యము జరిగించండి, నా జీవితంలో ఒక అద్భుతము చేయండి నాయన, నా బిడ్డలకు పంచుకోవడానికి, వారిని బలపరచడానికి, వారిని నడిపించడానికి ఒక కార్యము చేయండి ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలి.